ఎందుకంటే చూసుకున్నట్లయితే రామ్ చరణ్ గారు మొన్న జరిగిన ఏదైతే ఒక రాకాస ఒక ప్రొడ్యూసర్ బై కొనిదల మన నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన తర్వాత అంటే వాళ్ళ టీం ప్రమోషన్ కోసం వెళ్ళడం జరిగింది అనమాట. అందులో భాగంగానే రామ్ చరణ్ గారు కూడా మా సినిమా కూడా లేట్ అవ్వట్లేదు, ఆల్రెడీ 2 సార్లు పోస్ట్ పోన్ అయింది. ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అయి ఉంటారు. ఇప్పుడైతే కంపల్సరీ మేము 13th రాబోతున్నాము అని చెప్పి రామ్ చరణ్ గారే స్వయంగా చెప్పడం అయితే జరిగింది అనమాట. ఆల్రెడీ లాస్ట్ వన్ వీక్ బ్యాక్ నీకు సినిమా అనేది అయిపోయిందని, షెడ్యూల్స్ అని అయిపోయింది కూడా తెలియజేయడం జరిగింది. వీఆర్ వెయిటింగ్ ఫర్ మూవీ. ఓకే, మరి ఫైనల్ గా సినిమాలో ఆయన లుక్స్ అవన్నీ చాలా హ్యాండ్సమ్ ఉన్నాయి, ర్యాప్ ఉన్నాయి, కిరాక్ రా ఉన్నాయి అనమాట. సినిమాలు రాయ్ అంటే తెలుగు ప్రేక్షకులు ఎటువంటి వాళ్ళు అంటే మీకు మాస్ ఆడియన్స్. తెలుగు అంటేనే మాస్, మాస్ అంటేనే తెలుగు. అలా చూసుకున్నట్లయితే మనకి ఏ సినిమా అయినా సరే అంటే ఆ మాస్ ఓరియంటెడ్ వచ్చిన ఏ సినిమా అయినా సరే సూపర్ డూపర్ హిట్ అవుతుంది మన సైడ్. చూసుకుంటే రంగస్థలం ఒక పల్లెటూరు 1990s లో జరిగిన ఒక బ్యాక్గ్రౌండ్ లో సినిమా తీసుకొచ్చి సుకుమార్ గారు పెట్టారు. బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి బాహుబలి కావచ్చు, ఇక పౌరాణికాలు ఇలాంటివి మన వాళ్ళు ఇష్టపడతారు. ఎందుకు ఇష్టపడతారంటే చిన్నపిల్లలు చూడొచ్చు అలాంటి సినిమాలు, పెద్దవాళ్ళు చూడొచ్చు. ముసవాళ్ళు ఏంటంటే వాళ్ళు కొద్దిగా అప్డేట్ వర్షన్ కాదు, లాస్ట్ జనరేషన్ కొద్దిగా అన్ఎడ్యుకేటెడ్ ఉంటారు. సారీ ఫర్ దట్ చెప్తానందుకు, అది తెలిసిందే కదా మనకి. అంటే వాళ్ళు కూడా సినిమాని అర్థం చేసుకునే సినిమాలు తీయాలంటే పాత సినిమాలు తీయాలి. మీరు కార్లు ఎగిరిస్తాను గార్లు ఎగిరిస్తాను అంటే వాళ్ళందరికీ అర్థం కావు కదా. అలా కాబట్టి మన ఇలా ఈ సినిమా కూడా ఒక మాస్ ఓరియంటెడ్ గా వస్తుంది కాబట్టి సూపర్ డూపర్ హిట్ అవుతుందని కోరుకుంటాను. మరి ఓకే, సినిమా ఫిల్మ్స్ కానీ లేకపోతే ఆ ట్రైలర్ కానీ అండ్ మోర్ ఓవర్ ఆ హీరోయిన్ చెప్పడానికి ఏం లేదండి. సినిమా అయితే సూపర్ డూపర్ హిట్. డైరెక్టర్ బై పెద్ది గారు, డైరెక్టర్ బై బుచ్చిబాబు గారు, సుకుమార్ గారు అసిస్టెంట్, చెప్పాల్సిన అవసరం లేదు. అంటే అవి గురువు యొక్క లక్షణాలు శిష్యుడు కూడా వస్తాయంటారు కదా, అలాగే ఆయన కూడా వచ్చాయి. జాన్వీ కపూర్ గారు ఉన్నారు, ఆమె గురించి చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మృణాల్ ఠాకూర్ గారు, ఆమె కూడా ఒక ఐటమ్ సాంగ్ ఏదో చేస్తామని చెప్పి బయటకి వచ్చింది. ఇంకా దాని గురించి అప్డేట్ ఇస్తే రావట్లేదు అనమాట. సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు, సూపర్ డూపర్ హిట్. అదే చాలా మంది ఏమంటున్నారంటే ఇప్పుడు బుచ్చిబాబు గారు ఇంత పెద్ద హీరోలతో సినిమాలు తీసిన అనుభవం లేదు, బట్ ఒక పాన్ ఇండియా స్టార్ తో సినిమా తీస్తుంది కాబట్టి ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఒకవేళ అటు ఇటు ఏమైనా ఒడిదుడుగులు ఉంటే ఏంటి పరిస్థితి? అటు ఇటు అవ్వడం అనేది ఏముండదండి. ఎందుకంటే అంటే వాళ్ళు ఏంటంటే నమ్మారన్నమాట, బిలీవ్ అనమాట. అంటే ఒక సినిమాని నమ్మితే ఎలా ఉంటుందో అంటే ఇలా ఉంటుంది అనమాట. సినిమాలు అంటే మనము కొన్ని అదే మీరు చెప్పినట్టు మనము డిసైడ్ చేయొచ్చు అనమాట, ఇది ఇంతే ఉంటాడు ఇది ఇంతే ఉంటుంది అని చెప్పి. గ్లిమ్స్ ఆ సాంగ్స్ చేసిన తర్వాత కూడా మీరు అలాంటి మాట్లాడంటే మనం ఏం చేయలేము ఇంకా.